మాది ఇక్కడ లోకల్ మంచిగా ఉంది కానీ ముందరకి వెళ్దాం అనుకున్నాం కానీ వెనకాలకి వచ్చేసినాం ముంగట వేయడం కూడా వెనకాలకి వచ్చేసినాం చాలా ప్రాబ్లం అంటే ఇక ఉంటది కదా క్రౌడ్ అన్నప్పుడు మంచిగా ఇంకొంచెం ముందు వైపు పోనిస్తే బాగుంటది బ్యారికేడ్స్ వేసేసినారంట లేదు ఎవ్రీ టైం వస్తాం ఒక మంచి డిఫరెంట్ వైబ్ వస్తుంది మాది ఇక్కడనే కదా మేము రోజు చూస్తుంటాం డైలీ వస్తాం అంటే మీ ఏరియాలో అంటే వినాయకుడు లేని టైంలో నార్మల్గా జనాలు ఎవరు ఉండరు సడన్ గా ఇట్లా జనాలు కనిపిస్తే ఎలా లైక్ ఒకటేసారి వస్తారు మళ్ళీ పండుగ అయిపోగానే ఎవరు కనిపించని కూడా కనిపించారు కదా మంచిగా అనిపిస్తారు అట్లా జనాలు అందరూ రాగానే కాకుండా వేరే వేరే ప్లేసెస్ నుండి కూడా వస్తున్నారు అవును వస్తారు కనిపిస్తారు మరి ఏమో చూడాలి క్రౌడ్ ని బట్టి ఎంతమంది వచ్చారండి అందరూ వచ్చారా మేము సిస్టర్స్ లేదు కజిన్స్ వచ్చినా మొత్తం సిస్టర్స్ अच्छा रहता भाई देखो मलकपेट हाँ भाई किधर है आपका यूपी हर साल आते क्या इधर सूरा हाँ उधर से आता कैसा दिख रहा आपको अच्छा दिख रहा अरे अच्छा दिख रहा अच्छा बढ़िया लग रहा अच्छा हो रहा पब्लिक बहुत है इस जगह अच्छा हो रहा कारोबार हाँ बहुत हो रहा ये देखो चुन्नी होना तो बोलो चुन्नी अच्छा रहता 50 रुपीज में है हाँ अच्छा हो रहा आज एक दिन के लिए इधर रखते हैं हाँ आज के लिए आए सुल्तान में आ जाते कब आए आप सुबह में आए అన్న చాలా బీభత్సంగా ఉందన్న పబ్లిక్ చాలా మంది ఉన్నారు ఆగమాగం అవుతుంది పబ్లిక్ ఎటు పోయినా మొత్తం చిందర బందరగా అవుతుంది గణేష్ చూడడానికి వచ్చుడేమో కానీ ఆగమాగం ఉన్నది మొత్తం పబ్లిక్ అంతా మొత్తం పోలీసులు అందరూ కలిసి తోసేస్తున్నారు లోపలికి ఓనిస్తలేరు గణేష్ చూడమంటే అసలు చూడనిస్తలేరు అంత దూరంకి వెళ్ళి వచ్చినా కానీ ఇంత ఫలితం లేకుండా అవుతుంది ఇట్లయితే ఇబ్బంది అన్న మనుషులకి చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ చెప్పలేం పబ్లిక్ గురించి అయితే లేడీస్ కి పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది ఇంతగానం పబ్లిక్ చాలా అంటే చాలా అన్న పోలీస్ బందోబస్తు అయితే చెప్పలేమన్నా వాళ్ళైతే ఇంకా మనిషిని తోసేస్తారు వాళ్ళు దెబ్బ తగలడము కానీ ఏదైనా పబ్లిక్ ఏదైనా అయినా కానీ ఏది పట్టించుకుంటలేరు జై పబ్లిక్ మటుకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది మళ్ళీ పోలీసులు అయితే ఏం పట్టించుకోవట్లే ఓన్లీ తొయ్యడం వరకే చేస్తున్నారు ఫ్రీ ఒక జాగాలో పెట్టిరన్న ఫ్రీ సప్లై మనకి వాటర్ ప్యాకెట్లు పెట్టిరు ఒకటే జాగాలో మరి చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది అక్కడికి కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియడం లేదు తెలియని వాళ్ళు ఇంకా అన్నీ దానికి ఇబ్బంది అయిపోతున్నారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మరీ ఇబ్బందికరంగా ఉన్నది మేము మియాపూర్ నుండి వచ్చామన్నా అన్న నిమజ్జనం చూడలేదన్న అసలు చూడనిస్తేనే నిమజ్జనం చూడడానికే వచ్చినాం చూడడానికి అసలు పబ్లిక్ బీభత్సమైన పబ్లిక్ నిమజ్జనం చూసేంత టైం కూడా ఇస్తలేరు